యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడు ఇది మనతో మాట్లాడుచున్న అంశం ఏమిటంటే, నా మనసు ఎరిగిన దేవుడు అనే అంశం ద్వారా ఆయన ఇది మనతో మాట్లాడుచున్నారు. అయితే కీర్తన గ్రంథము 139వ కీర్తన మొదటి చరణము. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. చూసారండి, మన మనస్సు ఎరిగిన దేవుడు అంటే మన తలంపుల్లో రాకముందే మన మనస్సులో ఏముందో గ్రహించే దేవుడండి. మరి ఆయన మనల్ని ఎలా తెలుసుకుంటున్నారంట? మనల్ని పరిశోధించి తెలుసుకుంటారంట. అవును, మరి యొక్క క్రైస్తవ జీవితంలో అనేక శ్రమలు మన చుట్టుముడతా ఉంటాయండి. ఎప్పుడైతే దేవునికి మనం సమీపంగా ఉంటామో అప్పుడు అనేక శ్రమలు మన చుట్టూ వస్తూ ఉంటాయి. వాటిని మనం తట్టుకోగలమో లేదా అని దేవుడు మనకి పరీక్ష పెడతారండి. ఏ విధంగా అని చూసినట్లయితే, యోబుకి సకలమైన ఆస్తి, సకలమైన సంపదలు కలిగిన ఒక గొప్ప వ్యక్తి కదండి, ఐశ్వర్యవంతుడని మనం చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి జీవితం ఎలా ఉండేదంటే, మరి 7 కుమారులు 3 కుమార్తెలతో మరి ఎంతో సంతోషమైన జీవితం, తనకే లోటు లేకుండా మరి ఉంటున్న జీవితం. అలాంటి జీవితంలో మరి ఆయన ఏం చేసేవాడంటే, దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోలేదండి. దేవుని మర్చిపోకుండా వాళ్ళ పిల్లల నిమిత్తము అరుణోదయాన్నే లెగిసి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి యోబు ఎలాంటి జీవితాన్ని జీవించాడండి? తను యథార్థవంతుడిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, మరి అన్యాయాన్ని విసర్జించేవాడుగా ఉన్నాడు, మరి సత్యమైన మార్గంలో నడిచే వ్యక్తిగా ఉన్న యోబు మరి ఆ మంచి జీవితం జీవించుచుండగా ఆ యొక్క జీవితం మీద మరి ఎవరి కన్ను పడిందండి? అపవాది కన్ను పడింది అనమాట. అపవాది కన్ను పడినప్పుడు ఒకానొక సందర్భంలో మరి యేసు మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు అక్కడికి కూడా అపవాది వచ్చి ఏం చేశాడండి? మరి దేవుడు అడుగుతున్నాడు, నా భక్తుడైన యోబు గురించి నువ్వు ఆలోచించావా? మరి నా ఎంత యథార్థతను కలిగి ఉన్నాడు, నమ్మకాన్ని కలిగి ఉన్నాడు, అలాంటి జీవితం జీవిస్తున్నాడు యోబు అంటే, అప్పుడు అపవాది అంటున్నాడు కదా, నిన్ను ఊరికనే మరి స్తుతించేస్తున్నాడు, మరి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకుంటున్నావా? నువ్వు సమస్తమైన సంపదను ఇచ్చావు, అతనికి ఏది కావాలో అన్నిటిని నువ్వు ఇచ్చావు కాబట్టి అందుకనే నిన్ను మరి అనుసరించి నడుస్తున్నాడు అన్నట్లుగా అపవాది మాట్లాడినప్పుడు అపవాదికి ఒక అవకాశం ఇచ్చాడండి. ఎందుకు అపవాదికి అవకాశం ఇచ్చాడంటే, యోబును పరిశీలన చేస్తున్నాడు దేవుడు. అంటే తన మరి ఆ సమస్తము కోల్పోయినప్పుడు తను ఎలా ఉన్నాడు, మరి అన్నీ కలిగి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడని మరి గ్రహించుకోవడానికి, మరి సమస్తమునున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడా, సమస్తమును కోల్పోయిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టే వ్యక్తిగా ఉన్నాడని పరిశీలన చేయాలనుకున్నాడండి దేవుడు. పరిశీలన చేయాలనుకుని మరి అపవాదికి అవకాశం ఇచ్చి సమస్తమును తొలగించినప్పటికీ కూడా యోబు తన యథార్థతను విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు. తన భక్తిని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఎన్నో అవమానాలు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. భార్య చేత అవమానపడ్డాడు, స్నేహితుల చేత అవమానపడ్డారు, భయంకరమైన దేహమంతా భయంకరమైన కురుపులతో నిండిపోయి తాను అసహించుకునే స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి దేవుణ్ణి మరి తన నోటితో దూషించడం కానీ అవమానపరచడం కానీ యోబు చేయలేదండి. అందుకనే దేవుడు మరి మన తలంపులు ఎరిగిన దేవుడు, మన ఆలోచన ఎలా ఉన్నది, మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది మనుషులు తెలుసుకోకపోవచ్చు కానీ దేవునికి తెలుసు కదండి. అందుకని ఇక్కడ రాయబడింది, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నిజంగా యోబును అలానే తెలుసుకున్నాడు కదండి దేవుడు. పరిశోధించాడు. మరి తను ఆ యొక్క పరిశోధనలో తన యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నాడండి యోబు. అందుకనే మొదటి దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని
పొందుకోగలిగాడు. మరి దేవుణ్ణి మనం ఎంతగానో ప్రేమించే వారిగా ఉన్నాం కానీ మనకి శ్రమలు వస్తే మనం తొలగిపోయే వారిగా ఉన్నాం. మనకి అవమానాలు కలిగితే దేవుణ్ణి విడిచిపెట్టే వారిగా ఉన్నాం. అప్పుడు మనం ఎక్కడ నిలబడుతున్నామండి? యోబు అంత భక్తి జీవితం మనకుందా? లేదు కదండి. మరి అలానే మనం యోబు అంత భక్తి జీవితాన్ని కలిగి జీవించాలంటే మనకు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల్లో మనం కృంగిపోకూడదండి. ఆ శ్రమల్లో మనము మరి కుమిలిపోకూడదు. మనకి శ్రమలు వచ్చినాయి కదా అని మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇంకా దేవుళ్ళో పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారిగా, ప్రార్థన శక్తి కలిగేవారిగా ఉండాలి. అలాంటప్పుడు ఇంకా శ్రమలు వస్తాయి, ఇంకా శోధనలు వస్తాయి. అన్నిటినీ మనం జయించుకునేవారిగా ఉండాలి. అప్పుడే మన ఆశీర్వాదము పొందుకుంటాం. ఈ లోక ఆశీర్వాదం మనకు అవసరం లేదండి. పరమందు మనకు ఆశీర్వాదం కావాలి. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత దేవుని సన్నిధానానికి వెళ్ళిపోవలసిన వారమై ఉన్నాం. అప్పుడు అక్కడ మనకు స్థలం కావాలి. అలాంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మన భక్తి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినప్పటికీ కూడా మనం దేవుని విడిచిపెట్టకుండా ఆయన పెట్టే పరీక్షలో కానివ్వండి, పరిశోధనలో దేంట్లో అయినా మనం నిలబడి మరి మనం గెలిచే వారిగా ఉండాలి. అలాంటి వారిగా జీవించిన వ్యక్తి యోబు. మనము కూడా అలాగూ జీవించాలని యోబును ఉదాహరణగా చేసి దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుచున్నాడండి. అంత మాత్రమే కాకుండా నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. చూసారండి, మనం కూర్చున్నప్పుడు, మనం నుంచున్నప్పుడు, మనం వెళ్తున్నప్పుడు ప్రతి సందర్భం దేవుడికి తెలుసు. మనం ఎలా కూర్చుంటాం, ఎలా నడుస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది, నలుగురిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉన్నదని అన్నీ దేవునికి తెలుసు కదండి. దేవుడు అన్నీ పరిశోధిస్తాడు. మన తలంపులో పుట్టక మునిపే మన ఆలోచనలు ఏమై ఉన్నాయో దేవుడికి తెలుసండి. మనుషులు మన మనసుల్లో ఏముందో గ్రహించకపోవచ్చు. మనకున్న బంధువులు, రక్త సంబంధికులు మన మనసులో ఏమున్నాయో గ్రహించుకోలేకపోవచ్చు. కానీ దేవునికి సమస్తము తెలుసండి. మన మనస్సులో ఏముంది, మన ఆలోచనలో ఏమున్నాయి, మనం ఎంతగా నలిగిపోతున్నాం, ఎంతగా వేదన చెందుతున్నాం అనేది సమస్తము దేవుడికి తెలుసు. చాలామంది జీవితాల్లో పైకి వాళ్ళ మనస్సులో ఉన్న వాటిని వ్యక్తం చేయలేరండి. చాలామంది మరి వాళ్ళ లోపలే కుమిలిపోతూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు లోపలే వాళ్ళని ఏం చేస్తూ ఉంటుంది, మరి అతలకుతలం చేస్తూ ఉంటుంది. మరి అలాగున్న చాలామంది మనసు ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. మనుషులకు తెలియకపోవచ్చు. కానీ మన అంతరంగమైన దేవుడు, మన మనసు ఎరిగిన దేవుడికి ఏం తెలుసండి? మనం ఏం చేయగలిగిన ఆయనకి తెలుసు. అందుకనే ఆయన అంటున్నాడు కదా, మీ తలంపుల్లో పుట్టక మునిపే మీ మనస్సును నేను ఏం చేశాను, గ్రహించి ఉన్నానన్నాను. మరి నా మనసులో ఏముందో, నా తోబుట్టులు లేకపోతే నా రక్త సంబంధికులు ఎవరైనా నా మనసుని వాళ్ళు తెలుసుకోలేకపోవచ్చు. లేకపోతే మీ మనసును మీ బంధువులు, మీ సోదరులు ఎవరైనా తెలుసుకోలేకపోవచ్చు. కానీ దేవునికి సమస్తము తెలుసండి. మరి నువ్వు మదన పడుతున్నావా, ఏదన పడుతున్నావా, కుమిలిపోతున్నావా, నీ ఆలోచనలు ఏమై ఉన్నాయి, నీ స్థితి ఏమైందో, నీవేం ఆలోచిస్తున్నావో, నీవేమన్నీ కావాలని ఆశపడుతున్నావో అవన్నీ దేవుడికి తెలుసండి. చాలామంది తన జీవితాల్లో ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు. చాలామంది అలాంటి వారికి కూడా ఎవరు దేవుడు తోడుగా ఉండి వాళ్ళ మనసు ఎరిగి, ఎవరు లేకపోయినా నేను నీకు తోడున్నానమ్మా అని దేవుడు మనకి అభయాన్ని ఇస్తాడండి. మనుషులు ఎవరు మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడండి. దేవుడు ప్రేమస్వరూపి. అందుకని అందరినీ ఆయన ఒకే రీతిగా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో హెచ్చు తగ్గులు అనేవి ఉండవు. ఈ లోక ప్రేమలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు, మరి సహోదరుల ప్రేమలో కూడా హెచ్చు తగ్గులుండి మరి ఒక్కొక్క సందర్భంలో గొడవలు రావచ్చు, వివాదాలు రావచ్చు, కొట్లాటలు రావచ్చు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. కాబట్టి దేవుడు ఇది మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మరి మన మనసుల్లో ఏమున్నాయో, మన ఆలోచనలో ఏమున్నదో, మన తలంపుల్లో ఏముందో మనం గ్రహించక మునిపే ఎరిగిన దేవుడండి. కాబట్టి నువ్వు ఏదన్నా బాధ చేత కృములిపోతున్నావేమో, దేవుడు నాకు ఇది చేస్తాలేదని మరి కన్నీరు విడుస్తున్నావేమో, ఆయన నీ కన్నీరు చూస్తున్నానని నీతోనే మాట్లాడుతున్నాడు. అవునండి, ఎంత కన్నీరు కారుస్తున్నావు, కన్నీరంతా ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకానొక దినం వస్తుంది, ఆ దినాన్న
నిన్ను చూసి అవమానించిన వారు, నిన్ను చూసి తక్కువ చేసిన వారు, నిన్ను చూసి ఏళన చేసిన వారు, నీ కోసం అవమానంగా మాట్లాడిన వారు అందరి ఎదుట దేవుడు నిన్ను గొప్పగా నిలబెడుతున్నాడు. అప్పుడు నిన్ను చూసి వాళ్ళందరూ మరి గర్వించే స్థితిలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. అలాంటి స్థితిలో మన దేవుడు ఉంచే దేవుడండి. మనం నమ్ముకున్న దేవుడు అసాధ్యమైన దేవుడు కాదండి, సమస్తమును సాధ్యపరిచే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మరి దేవుడు మనకి ఏదన్నా కార్యములు చేసినప్పుడు మరి మన యొక్క జీవితంలో మరి యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే దేవునికి మనం సమీపంగా వస్తున్నప్పుడు కొన్ని శ్రమలు మన వెంట వస్తూ ఉంటాయి. కానీ ఆ శ్రమల్ని మనం ఏం చేయాలండి? అధిగమించాలి. ఆ శ్రమల్ని మనం ఏం చేయాలి? అధిగమించి ఎప్పుడైతే ఆ శ్రమల్ని మనము సంతోషంగా స్వీకరించి ఆ యొక్క శ్రమలు తట్టుకుని నిలబడతామో అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన పట్ల ఉంటాయి. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఏం ఆలోచనలు కలిగి ఉన్నా, ఒక వ్యాధితో బాధపడుతున్నామా, లేకపోతే కుమిలిపోతున్నామా, మరి అప్పుల సమస్యలతో కుమిలిపోతున్నామా, మరి ఎవరైనా మరి నిన్ను ఏమన్నా అవమానపరిచారని ఆ మాటలు పదే పదే తలుసుకొని కుమిలిపోతున్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా కూడా దేవుడిని నేను చూస్తున్నాడు, నేను విడిచిపెట్టాడు. అలాంటి దేవుడు నీ తలంపుల్లో ఏముందో, నీ ఆలోచనలో ఏమన్నా, ఏం బాధపడుతున్నావు, ఏం ఆలోచనలు కలిగి ఉన్నా అన్నీ తెలిసిన దేవుడు మరి నీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి అలాంటి సమాధానాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు. సర్వోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఈ దినాన్న ప్రభు మా తలంపులు నాయన పుట్టక మునిపే మా మనస్సును ఎరిగిన దేవుడు తండ్రి. మా మనస్సు, మా ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో నాయన సమస్తం ఎరిగ దేవుడు. కాబట్టి నాయన మా యొక్క తలంపులు ఎరిగిన దేవుడు కనుక నాయన నా పట్ల, మా పట్ల నాయన నువ్వేవైతే చేయదలిచావో నాయన ప్రభు అటువంటి కార్యములు జరిగించండి ప్రభు. మా మనస్సు ఎరిగి నాయన మా ఆలోచనలు సఫలము చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన ప్రభు నాయన ఈ లోక సంబంధమైన నాయన ప్రభు బంధాల కొరకు నాయన ప్రభు కన్నీరు విడిచి పరిస్థితి వచ్చినప్పుడు తండ్రి నాయన ప్రభు దేనికైనాను నాయన ప్రభు తట్టుకుని నిలబడే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయమని కృప చూపించమని ఒక చిన్న ప్రార్థన నీ సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.